టోకన్ మూత్ర పెట్టినట్టు నేను అది తీసుకురా గిన్నె అంత ఆగమాం చేస్తుంది అది. ఆ మూత తీసుకురా దానికి నా దగ్గరకు వస్తుంది. ఎన్ని రోజుల నుంచి అది తినట్టు చేస్తుంది అది. ఎన్ని రోజులు తినలే ఇది మధ్య వేరే పిల్లలు వస్తున్నాయి కదా. ఇక మురుకులు చేసి చేతులు కూడా కడుక్కోలే. ఇది అరుస్తుంటే ఉరికొచ్చినాయి కదా ఓదా బన్నాడు పడేసి. అది మస్తు బరువు ఉంటదా? ఇది బరువు బాగుంటది. ఆ బుడ్డ పిల్లలు ఇట్లా పట్టుకొని ఇట్లా లేపచ్చు వాటి మంచిగా. చిన్నయ్య ఇది పెద్దదా. ఇది బాగా భయపడుతుంది ఎందుకు అప్పట్లేక లేదు. ఇది వేరే దాని పొట్టయ్యుడు ఎట్లా అయిపోయిందో. లొట్టలు అయిపోయింది పొట్ట. పొట్ట లొట్ట అయిందిరా అన్నం లేక. దీనికి అన్నం ఊరేక. అది మనదేనా అసలు? ఇది వేరే కొత్త పిల్లి. అరే ఎన్ని వస్తాయి అవి? ఇప్పటికి 5-6 పిల్లలు వస్తున్నాయి మాకు. అంటే ఎప్పుడైనా అన్నం పెట్టి అన్నం మిగిలిందంటే చాలు వండినప్పుడు పెరుగు కలిపి ఇవి రాకున్నా సరే ప్లేట్లో పెట్టిపోతాను అన్నమాట. ఏ పిల్లి వస్తే ఆ పిల్లి తినిపోతుంది. వాటిలో 1-2 సార్లు తిన్నాయి అంటే ఇంటి చుట్టూ నా చుట్టే తిరుగుతాయి అనమాట. ఇవి ఎటు పోతుంటే ఇక దుంపుతుంటాయి. మనిషి సప్పుడు వినబడితే చాలు అవి. డోర్ పెట్టినామనుకో కిచెన్ కిటికీలకించి వచ్చి మియావు మియావు తీయరని అరుస్తుంది అనమాట పిల్లి. ఇది గండు బిల్లి. ఇట్లా బెదిరి బెదిరి ఉంటది గండు బిల్లి. ఆగా ఒక్క నిమిషం. ఇక మా చిట్టు దగ్గరికి రాగానే పిల్లి పరిగెత్తింది. అన్నం తిన్న తెలిసి చూపించి బిడ్డ. ఇక ఈ అన్నం తిన్నే ఉంది. నేను వెళ్ళిపోతూనే ఉంది. వెళ్ళిపోతుంది. తిన్నది ఆల్రెడీ మస్తుగానే మంచిగానే పెట్టినా తిన్నట్టుంది. ఇక దానికి సరిపోయింది పోయింది. అది మా అమ్మాయి రాగా ఉత్తరే ఉన్నది. ఇది మా పిల్లి కాదు. మా పిల్లి అయితే జరి ఉంటది. ముట్టుకున్నా దాన్ని తోక పట్టినా చెవులు పట్టినా మంచిగానే ఉంటది. ఇది మాది కాదు. బెదిరి బెదిరిపోతుంది అది. ఆ పిల్లి పోయింది. ఇక ఏ పిల్లని వచ్చి తింటదిలే. ఇలా పెట్టి పోదాం. నైట్ కూడా తిరుగుతాయి కదా పిల్లులు కూడా. అప్పుడు తింటాయి. ఇలా పెడతాం చెట్టు దగ్గర.